తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. తెలంగాణలో కేవలం పార్లమెంటుకు మాత్రమే ఓటింగ్ జరగనుండగా ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఓటింగ్ జరగనుంది. ఇక తెలంగాణలో ఓటింగ్ సమయంలో కన్ఫ్యూజన్ పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ఏపీలో అటు అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు జరుగుతుండడంతో ఓటర్లు కొంత ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. మొదటిగా పోలింగ్ కేంద్రానికి వెళ్లే సమయంలో ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకుని వెళ్ళాలి. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత మొదటిగా పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఇక 2 పోలింగ్ బ్యాలెట్ యూనిట్లు కూడా వేరువేరుగా ఉంటాయి. పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. వివిప్యాడ్లో అభ్యర్థి ఫోటో, గుర్తు, పేరు స్పష్టంగా కనిపిస్తాయి. దానికి ఎదురుగా ఉన్న బటన్ పై నొక్కగానే 7 సెకండ్ల పాటు మనం ఎవరికి ఓటు వేశామో ఒక స్లిప్ కనిపిస్తుంది. ఓటర్ స్లిప్ 7 సెకండ్లు కనిపించి బాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఎంపీ అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ అభ్యర్థికి కూడా ఓటు వేయగానే డిజిటల్ స్క్రీన్పై ఓటు వేసిన అభ్యర్థి ఫోటో కనిపిస్తుంది. ఓటు వేయడానికి వెళ్తుండగానే ఎన్నికల అధికారి ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా చుక్క వేస్తారు. ఈ బ్లూ కలర్ సిరా సుమారు 10 రోజుల పాటు ఉంటుంది. ఒక్కో ఓటుకు ఓటు వేయడానికి గరిష్టంగా 5 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. 5 నిమిషాల్లోనే ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది. సమస్యాత్మక ప్రదేశాల్లో ఓటింగ్కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రానికి ఈసీ చెప్పిన సమయానికి క్యూ లైన్లో ఉన్న అందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఎన్నికల అధికారి ఎంత శాతం ఓటింగ్ జరిగిందో ప్రకటిస్తారు. ఓటింగ్ సరళిని వివరిస్తారు. పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సిబ్బంది ఒక రోజు ముందే చేరుకుంటారు. పోలింగ్ పూర్తయిన వెంటనే కట్టుదిట్టమైన భద్రత నడుమ వీవీప్యాడ్లను జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తారు. ఇక స్ట్రాంగ్ రూముల వద్ద 3 షిఫ్టుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. కౌంటింగ్ రోజు వరకు స్ట్రాంగ్ రూములకు ఈసీ భద్రత కల్పిస్తుంది. పోలింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రక్షణ కల్పిస్తారు. పోలింగ్ సమయంలో ప్రలోభాలకు చెక్ పెట్టేందుకు ఈసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూ లైన్లో ఉన్న వారికి త్రాగునీరు సహా ఇతర ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలని ఈసీ చాలా కాలంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ప్రతి ఓటరు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రచారం చేసింది. అయితే ప్రతి ఎన్నికల కంటే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచే కాక తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న వారు సొంతూరి బాట పట్టారు. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేల మంది జనం ఊరి బాట పట్టడంతో మహాత్మా గాంధీ, జూబ్లీ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్లకు క్యూ కట్టడంతో రెగ్యులర్ సర్వీసులతో ఏపీ, తెలంగాణ జిల్లాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్ఆర్టీసీ సుమారు 2000 ప్రత్యేక బస్సులు కేటాయించింది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని బస్సులు కూడా పెంచే అవకాశం ఉంది.
ఏపీలో రేపు శాసనసభ లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు బయలుదేరారు. హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు ప్రయాణమవుతున్నారు. హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ ఓటర్లు జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఓట్ల పండుగకు వెళ్తుండడంతో రైళ్లు బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇక సొంత వాహనాల్లో కొంతమంది వెళ్తుండగా ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాలు కొంతమంది ఎంచుకుంటున్నారు. దీంతో నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. 10 రోజుల నుంచే బస్సుల్లో సీట్లన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, సాగర్ రింగ్ రోడ్ బస్టాప్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జేబీఎస్ సందడిగా మారింది. ఏ బస్సు చూసినా సీట్లన్నీ పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. సొంతూళ్లకు వెళ్లే ఓటర్లతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి కార్లు, బస్సులు, ఇతర వెహికల్స్తో రద్దీగా మారింది. పంతంగి, కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. సాధారణ రోజుల్లో విజయవాడ వైపు 8 ఎగ్జిట్లు ఉండగా ఓట్ల రద్దీ దృష్ట్యా దాన్ని 10కి పెంచారు. మామూలు రోజుల్లో 35,000 వాహనాలు వెళ్తుండగా ఎన్నికల వేళ అదనంగా మరో 5,000 పెరిగినట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు. ఆదివారం వాహనాల రాకపోకలు మరింత ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే అంచనా వేశారు. దానికి తగ్గట్టే ప్రస్తుతం రద్దీ కూడా కొనసాగుతోంది. పోలింగ్లో పాల్గొనేందుకు భాగ్యనగరం నుంచి ఓటర్లు భారీగా వెళ్తూ ఉండడంతో నగరం బోసిపోయి కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్తో కిక్కిరిసే ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. వరుసగా 3 రోజులు సెలవులు రావడం వల్ల కుటుంబంతో సహా స్వస్థలాలకు తరలి వెళ్లారు ప్రజానికం.